జాతులు, కులాలు, మతాలు అన్నీ కూడా ఉండినప్పటికీ మన భిన్నత్వంలో ఏకత్వంగా మనం పనిచేస్తూ ఉన్నాం. నా పేరు బ్రహ్మారెడ్డి అండి. నేను మెడికల్ డాక్టర్ని, కర్నూలులో ఉంటా. జన విజ్ఞాన వేదిక 1988లో ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నా. ఈరోజు కడపలో ఇంజనీరింగ్ కాలేజీలో 18వ రాష్ట్ర మహోత్సవం జరుగుతుంది. ఇవాళ రేపు ఇక్కడ ఉంటాం. మేము 200 మంది దాకా హాజరైనాం. మేము ప్రధానంగా ఇక్కడ చర్చించాలనుకుంటున్నాం ఏంటంటే, జన విజ్ఞాన వేదిక ఏర్పడినప్పుడున్న పరిస్థితులు, ఈ రోజున్న పరిస్థితులు వేరే చేసుకుంటున్నాం. ఆ రోజు సైన్స్ ఉద్యమాన్ని ప్రజల్లోకి పట్టుకెళ్ళి సైన్స్ ఆధారంగా ప్రజలు తమ జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోగలరు అనేది చెప్తూ వచ్చాం. మేము మందుల గురించి ప్రచారం చేశాము, అక్షరాస్యత గురించి ప్రచారం చేశాం, ముఖ్యలక్ష్మి గురించి ప్రచారం చేశాం, వాటర్ షెడ్ అనే కార్యక్రమం వల్ల మెట్ట ప్రాంతాలను ఎట్లా అభివృద్ధి చేస్తూ ప్రచారం చేశాం. ఇలా కార్యక్రమాలను చేస్తూ వచ్చాం. ఈరోజు అన్నిటికంటే పెద్ద సమస్య మన దేశాన్ని ఎదుర్కొంటూ ఉండేది, అసలు రాజ్యమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి తన బాధ్యతను విస్మరించి ధనవంతులు మరింత ధనవంతులయ్యేటట్టు, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నదనేది మా అవగాహన. ఇది సరైనది కాదు. ప్రపంచవ్యాప్తంగానే ఈ రకమైన డబ్బుకు సంబంధించిన పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఇది సమాజం సజావుగా నడవడానికి పనికిరాదు, ప్రమాదంలో పడుతుందనేది మా అభిప్రాయం. అందువలన ఈ ప్రమాదాన్ని నివారించాలంటే పరిపాలించేటోళ్ళు ఆలోచించుకున్న నివారించాలి, లేదా పరిపాలించేటోళ్ళని ప్రజలు ఒత్తిడి చేసన్నా ఆ మార్పు చేయాలి. ఒక ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని ముందుగా చెల్లిస్తే పెనాల్టీ ఇస్తారు ఇక్కడ, లేదా అసలు చెల్లించకపోతే వడ్డీలు రాయితీ ఇస్తారు, అసలు కూడా రాయితీ ఇస్తారు. లక్షల కోట్లు తెచ్చుకొని ఎగ్గొడితే దగ్గర నివారణాలు ఇంకించి బయటకు పంపిస్తారు. ఇది దుర్మార్గమైన మా అభిప్రాయం. మొత్తం జనాన్ని అంతా పోషించేది, బతికిచ్చేది రైతులు. 4 లక్షల పైన ఇప్పటికి ఆత్మహత్యలు చేసుకున్నారు. అసంఘటిత కార్మికుల జీవితాలు బాగాలేవు. అనార్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ గురించి పట్టించుకునే లేడు. వర్కింగ్ క్లాస్ పరిస్థితి కొంచెం మేలు, కానీ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు నాశనమైనవి. వర్కింగ్ అవర్స్ పెంచుతూ ఉన్నారు. ఈ పరిస్థితులను ఎవరు సరిదిద్దాలి? న్యాయంగా అయితే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు సరిదిద్దాలి. ఆ పని చేయనప్పుడు మనమే ఒత్తిడి సరిదిద్దాలి. అటువంటి చైతన్యాన్ని, అటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందించడం అనే బాధ్యత జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సామాజిక సంస్థలు తీసుకోవాలని వీటి మీదనే మేము చర్చించడానికి 2 రోజులు మేము కూర్చుంటున్నాం. ఎట్లా ముందుకు వెళ్ళాలంటే ఈ రంగంలో విద్యార్థులు, యువజనులే చాలా ముఖ్యమైన భాగం. వారికి తోడు 50% కూడా మహిళలు మాకు కలిసి రావాలి. వీళ్ళందరినీ ఉద్యమాల్లోకి తీసుకురావడం ఎట్లా, ఏ రకమైన పద్ధతులు మనం వినియోగించాలనే దాన్ని రోజుగా చర్చించడానికి ఈ మహాసభను మీకు కేటాయించుకుంటాం. పేరు చెప్పండి సార్. నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి, కర్నూలు ఉంటా. మెడికల్ డాక్టర్ నేను. జన విజ్ఞాన వేదిక మొదలుగా నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాను.